ఈ వీడియోలో గ్రాండ్ ఫినాలే చివరి రోజు అనగా ఈ రోజు ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు మొత్తం చెప్తామా, ఉన్నది ఉన్నట్టు చెప్తా. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లో తనూజ కళ్యాణ్ కి ఎంత ఓటింగ్ తేడా ఉంది, విన్నర్ ఎవరవుతారు వాళ్ళిద్దరిలో అది చెప్తాను. ఎవరి ఫ్యాన్స్ ఎవరికి ఓటేస్తున్నారు, క్రాస్ ఓటింగ్ ఎలా జరుగుతుంది దాని గురించి మాట్లాడతాను. దానికంటే ముందు ఈ రోజు జరగబోయేది కొన్ని టాపిక్స్ అయితే చెప్తాను. కళ్యాణ్ కి అయితే ఇంజురీ అయితే అయ్యింది, అది పెద్ద ఇంజురీ అయితే కాదు, కాకపోతే గేమ్ బ్లైండ్ గేమ్ అంటే కళ్ళకి గల్లంతాలు కట్టుకుని ఆడతారు చూసారా, ఆ గేమ్ ఆడేటప్పుడు కళ్యాణ్ కి అయితే స్మాల్ ఇంజురీ అయ్యింది, తర్వాత రికవర్ అయ్యింది. కాకపోతే సోషల్ మీడియాలో దాన్ని కొంచెం హైప్ చేస్తున్నారు, ఇప్పుడు బాగానే ఉంది. ఓకేనా, ఓట్లు ఎలాగైనా తెచ్చుకోవాలని కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సింపతి క్రియేట్ అయితే చేస్తున్నారు. మా అంత అవసరం లేదు, మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్లు వేసుకోండి, ఎవరి కంటెస్టెంట్ కి వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. సింపతి మీద గెలిచే గేమే కాదు. తనూజ అయితే సింపతి మీద గెలవట్లేదని నేను అనుకుంటున్నాను. మీరు కూడా మా తనూజ సింపతి మీద గెలవట్లేదు, బాగా గేమ్ ఆడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ఆ తర్వాత ఈ రోజు జరగబోయేది ఏంటంటే శివాజీ గారు అయితే వస్తారు మామ మూవీ ప్రమోషన్ కోసం. ఆయన ఒక సినిమా చూశాడు, ఆ సినిమా మూవీ ప్రమోషన్ కోసం వస్తాడు. ఆ సినిమా మూవీ ఏంటో కూడా చెప్తా. సాంప్రదాయని శుద్ధని సుధభూసిని ఆ సినిమా మూవీ ప్రమోషన్ కోసం అయితే శివాజీ గారు వస్తున్నారు. ఆ తర్వాత బీబీ జోడీ నుంచి శ్రీముఖి అండ్ ప్రదీప్ వాళ్ళిద్దరు వస్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బీబీ జోడీ అయితే స్టార్ట్ అవుతుంది, దానికోసం వాళ్ళిద్దరు అయితే వస్తున్నారు. వెయిట్ చేయండి, ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారో కూడా చెప్తా. ఓకేనా, ఫస్ట్ మనకి అప్డేట్స్ ముఖ్యం కదా. ఆ తర్వాత ఫస్ట్ ఏవి అయితే కళ్యాణ్ది, ఆ తర్వాత సంజనా గారిది. ఓకేనా, ఇది మామ ఓటింగ్ ప్రకారంగా చెప్తాను. మాస్ ఓటింగ్ పడుతుంది తనూజకి ఓటింగ్ తగ్గుతుంది అంటే నేను నమ్మను. ఈ రోజు కూడా అఫీషియల్ లో తనూజ టాప్ లోనే ఉంది. ఓకేనా, మీరు ఎవరైతే యూట్యూబ్ పోల్స్ ఉంటాయో నమ్మకండి మామ, చెప్తున్నా కదా నమ్మకండి. కానీ ఈ రోజు కళ్యాణ్ ఏవి సూపర్ గా ఉండబోతుంది అంట. ఎందుకంటే కళ్యాణ్ ఏవి బాగా చేసి తనూజ ఏవి ఎందుకు తగ్గించారంటే ఎలాగైనా తనూజని ఓడించాలని బిగ్ బాస్ వేసిన ప్లాన్ లో తనూజ బలైపోతుంది. మీరు అది అర్థం చేసుకుని లాస్ట్ డే ఓటింగ్ లో మాత్రం ప్రభంజనం సృష్టించాలి. తనూజకి బీభత్సమైన ఓటింగ్ వేసుకోండి. తనూజకి ఫ్యాన్స్ అయితే మీరు బీభత్సమైన ఓటింగ్ వేసుకొని గెలిపించుకోండి. మేము తనూజ ఫ్యాన్స్ బ్రో, ఖచ్చితంగా ఓటింగ్ లో మాత్రం ప్రభంజనం సృష్టిస్తాము. ఈ రోజు నైట్ కల్లా బాక్సులు బద్దలవుతాయి. ఓటింగ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. చూద్దాం ఎంతమంది హైప్ ఇచ్చి, ఎంతమంది కామెంట్ చేసి, ఎంతమంది లైక్ చేస్తారు. తనూజకి ఓటింగ్ ఖచ్చితంగా వేస్తామని. తనూజకి అఫీషియల్ లో పడుతున్న ఓటింగ్ ఎంతంటే 46% పడుతుంది మామ. తనూజకి అంత ఓటింగ్ పడడానికి గల కారణం నిన్న అయితే తన ఏవి అయితే కొంచెం బిగ్ బాస్ వాళ్ళు కావాలని కొంచెం ఘోరంగా కట్ చేశారు, అంత ఎలివేషన్ అయితే ఇవ్వలేదు. అది మాత్రం ఆడియన్స్ అందరూ అర్థం చేసుకున్నారు. తనూజని తొక్కేయాలని చూస్తున్నారు అని ఆడియన్స్ గ్రహించారు. నిజం చెప్పాలంటే గ్రహించారు. ఆ గ్రహించిన ఆడియన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తనూజకి ఓట్లు వేస్తున్నారు, తనూజని గెలిపించాలని చూస్తున్నారు. ఇది నిజం. ఓకేనా, ఫస్ట్ నుంచి మీరు తనూజ గేమ్ చూసినట్లయితే ఎవరిని కావాలని తొక్కిందే లేదు. తనకు మనసులో ఏదనిపించిందో అదే చెప్పింది, అదే చివరి దాకా దాన్నే తీసుకుని వచ్చింది. అదే ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. అందువల్లే తనూజ టాప్ లో అయితే ఉంది. ఈ రోజు ఇప్పటికి నేను చేసేటప్పటికి వీడియోలో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లో తనూజ టాప్ పొజిషన్ 46%. ఆ తర్వాత కళ్యాణ్ పడాలకి కూడా మంచి ఓటింగే పడుతుంది. ఎందుకంటే అందరూ ఆలోచిస్తున్నారు, ఒక కామనర్ వచ్చాడు, అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 9 కి వచ్చాడు. తను ఒక ప్యూర్ ఫ్యామిలీ. ఓకేనా, వాళ్ళు చాలా అంటే చాలా ప్యూర్ ఫ్యామిలీ. అందువల్ల ప్రతి ఒక్క కామనర్ అయితే ఆలోచిస్తున్నారు కళ్యాణ్ గురించి. కళ్యాణ్ కి అయితే ఓట్లు అయితే బేబత్సంగానే పడుతున్నాయి. తనూజకి కళ్యాణ్ కి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లో ఎంతో డిఫరెన్స్ లేదు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటుంది అదే, తనూజ ఫ్యాన్స్ ని ఓట్లు వేయండి స్వామి, మధ్యలో మీరు ఓట్లు వేయకుండా ఉంటే ఖచ్చితంగా తనూజ ఓడిపోతుంది. ఇది మాత్రం నిజం. ఓకేనా, తనూజకి ఓట్లు వేస్తేనే గెలుస్తుంది. కొంతమంది ఇలా కామెంట్ చేశారు, నిన్న కూడా చెప్పే కదా, ఈ రోజు కూడా అలాగే కామెంట్లు వస్తున్నాయి. ఇంకా మీకు అర్థం కావట్లేదా నేను చెప్తుంది? ఇంకా విన్నర్ డిసైడ్ అవ్వలేదు, అందరూ కళ్యాణ్ విన్నర్ అయిపోయారు, డిసైడ్ అయ్యారని తనూజకి ఓట్లు వేయకుండా ఆగిపోతున్నారు. ఓకేనా, నాకు పర్సనల్ గా ఎందుకు అట్లా మెసేజ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఓటేసుకోండి మామ, ఫస్ట్ ఓటేసుకొని చెప్పండి. మీరు ఓటేసి అన్న మేము ఓటేసాము, తనూజ విన్ అవుతుందా లేదా చెప్పన్నా అంటే ఖచ్చితంగా అప్పుడు చెప్పేస్తా. ఓకేనా బాబు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లో తనూజకి ఎంత ఓటింగ్ పడుతుందిరా, కళ్యాణ్కి ఎంత ఓటింగ్ పడుతుందిరా, నువ్వు ఖచ్చితంగా తనూజకి ఓటేయరా అని చెప్తా. అసలు నువ్వు ఫస్ట్ తనూజకే ఓటేయకుండా వచ్చేసి అన్న తనూజ ఎక్కడుందన్నా, ఎక్కడుందా పడిపోయిందా ఓటింగ్ అంటే నేనేం చెప్తా చెప్పు? నువ్వు ఓటేసి వచ్చి నాతో మాట్లాడు. మేము వేస్తున్నాం బ్రో, తనూజకి ఓట్ అన్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ఆ తర్వాత మామ డీమాన్ పవన్ ఈ మధ్య కాలంలో అందరికి సూపర్ గా నచ్చుతున్నాడు. నిన్న డీమాన్ పవన్ ఏవి చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ఫ్యాన్స్ అయితే అయిపోయారు.
కొంచెం ఏవి తగ్గింది, ఆ ఏవి తగ్గింది. ఎలివేషన్ షాట్లు అయితే ఎక్కువ వేయలేదు, అయినా కానీ డీమాన్ పవన్ కి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మీరు చూసినట్టయితే అన్ని గేమ్స్ లో మాత్రం సూపర్ గా ఆడాడు. తనకి బాడీ బాగాలేకపోయినా, అంటే తనకు ఒక్కసారి ఇంజురీ అయింది, నడుము దగ్గర ఇంజురీ అయినా కానీ ఆ ఇంజురీని కూడా సహించి తను గేమ్స్ లో ఆడటానికి తను పడ్డ శ్రమ ఉందో చూసారా, అది జనాలు గుర్తించారు. ఆ తర్వాత రీతు ఫ్యాన్స్ కూడా ఓట్లేస్తున్నారు. ఓట్లు వేయట్లేదా నేను అన్నాను. నిన్న డీమాన్ పవన్ ఏవీలో ఆల్మోస్ట్ రీతు చాలా అంటే చాలా సేపు ఉంది. ఆల్మోస్ట్ రీతు కంటెంట్ కూడా చాలా కనపడింది. ఓకేనా, డీమాన్ పవన్ లో ఉన్న ఫన్ యాంగిల్ చూసారు, ఫన్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూసారు ప్రజలు. ఓకేనా, ఈ మధ్య కాలంలో మంచిగా డెమాన్ గేమ్ ఆడుతున్నాడు. అందుకే ఓటింగ్ ప్రకారంగా డెమాన్ కి మంచి ఓటింగ్ పడుతుంది, 40% ఓటింగ్ పడుతుంది డీమాన్ పవన్ కి. ఓకేనా, ఆ తర్వాత ఇమాన్యుల్ మామ ఈజ్ ట్రూ ఎంటర్టైనర్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ అని చెప్పడానికి నాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే నేను ఎవరి ఫ్యాన్ అనేది మీకు అనవసరం. ఓకేనా, నాకు నచ్చాడు. ఓకే, ఇమాన్యుల్ కూడా నచ్చాడు. ఓకేనా, నాకు అందరూ మామ బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ నాకు నచ్చుతాడు. కానీ ఒకనొక సందర్భం వాళ్ళు చేసిన తప్పులు నేను చెప్తా చూసారా, అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కి నేను నచ్చను. ఇలాగే ఉంటది. ఇప్పుడు కళ్యాణ్ బాగా గేమ్స్ ఆడాడు అన్నప్పుడు బాగా పొగిడాను, అప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ నేను నచ్చాను. ఇప్పుడు కళ్యాణ్ కొంచెం అటు ఇటుగా ఉన్నాడు స్వామి, అంతగా లేదు అది ఇది అంటే ఇప్పుడు కళ్యాణ్ ఫ్యాన్స్ నేను నచ్చట్లేదు. ఇప్పుడు నేను తనూజాని ఎందుకు పొగుడుతున్నాను అంటే తనూజ ఈ మధ్య కాలంలో సూపర్ గా గేమ్ ఆడుతుంది, అందుకే తనూజాని నేను పొగుడుతున్నాను. అది ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చట్లేదు, వాళ్ళ పిఆర్ బ్యాచ్ కి నచ్చట్లేదు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. కానీ నాకు తనూజ నచ్చినప్పుడు తనూజ నచ్చిందని చెప్పాను, కళ్యాణ్ నచ్చినప్పుడు కళ్యాణ్ నచ్చాడని చెప్తున్నాను మామ. ఓకే, ఇమాన్యుల్ అయితే ట్రూ ఎంటర్టైనర్ మామ. ఇమాన్యుల్ పడుతున్న ఓటింగ్ అయితే 36% ఇమాన్యుల్ కి బాగా పడుతుంది. ఇమాన్యుల్ కూడా అందరూ ఆదరిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈజ్ ట్రూ ఎంటర్టైనర్ అంతే. ఈ సీజన్ లో మీరు గమనించారంటే ఇమాన్యుల్ చేసినంత కామెడీ ఎవరూ చేయలేదు, ఇమాన్యుల్ ఆడినంత గేమ్స్ కూడా ఎవరు ఆడలేదు. నేను అయితే ఒప్పుకుంటాను, ఎందుకంటే ఇమాన్యుల్ గేమ్స్ లో ఆడాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు, అందరితో బాగా ఉన్నాడు మామ నిజం చెప్పాలంటే. కానీ ఆ ఒక్క సేఫ్ ప్లేనే ఇమాన్యుల్ కి దెబ్బ కొట్టింది. దానివల్లే ఇమాన్యుల్ ఇప్పుడు మరీ లోలో ఉంటాడు గల కారణం, లేకపోతే టాప్ లోనే ఉండేవాడు. అది కాకుండా తను నామినేషన్స్ లోకి అయితే రాలేదు. దానివల్లే ఇమాన్యుల్ ఓటింగ్ అయితే చాలా అంటే చాలా తగ్గింది. నిజం చెప్పాలంటే టాప్ 4 లో ఉండాల్సిన క్యాండిడేట్ కాదు ఇమాన్యుల్. ఓకేనా, టాప్ 1 టాప్ 2 లో ఉండాల్సిన క్యాండిడేట్ నామినేషన్స్ లోకి రాలేదు. తనూజ మీద సేఫ్ నామినేషన్స్ వేశాడు. కొన్ని సందర్భాలలో తనూజకి స్టాండ్ తీసుకోలేదు, కొంచెం వెన్నుపోటు పొడిచాడని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. కాబట్టి ఇంతవరకు ఓకేనా ఇమాన్యుల్ కి మంచి ఓటింగ్ పడలేదు, లేకపోతే ఇమాన్యుల్ కి మంచి ఓటింగే పడేది. మంచి ఎంటర్టైనర్ మామ, ఓటింగ్ ఎందుకు తగ్గుతుంది? ఈజ్ ట్రూ ఎంటర్టైనర్, బాగా ఓటింగ్ అయితే పడుతుంది, కానీ ఈ మధ్య కాలంలో తగ్గింది. ఆ తర్వాత సంజన గారు మామ, ఈ రోజు సంజన గారు ఏవి చూస్తే మీకైతే కళలో నుంచి కన్నీళ్ళు వస్తాయి, నాకు కూడా లిటరల్లీ వచ్చాయి మామ. ఎందుకంటే తనైతే చిన్న పిల్లల్ని వదిలేసి బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది చూసారా, అలాంటి సంజన గారు అందరికీ నచ్చారు. ఫస్ట్ సీజన్ స్టార్ట్ లో సంజన గారు ఎలా ఉన్నారు, ఈ ట్రూ మామ, గేమ్ అంతా ఆమె వైపే నడిపింది. ఓకేనా, కాకపోతే ఈ మధ్య కాలంలో ఆ తర్వాత మీరు దొంగతనాలు చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు కొంచెం గేమ్ డల్ చేశారు. లేకపోతే సంజన గారు కూడా ట్రూ ఎంటర్టైనర్, గేమ్స్ బాగానే ఆడారు. ఆమెకు సహకరించకపోయినా, ఆమె పర్సనాలిటీ సహకరించకపోయినా, అక్కడ ఉన్నది అందరూ యంగర్ జనరేషన్ అయినా కానీ, ఆమెకు కొంచెం ఏజ్ ఎక్కువైనా కానీ వాళ్ళతో పాటుగా గేమ్స్ అయితే ఆడింది. ఎవరైతే సంజన గారు గేమ్స్ ఆడలేరు అని అన్న ప్రతి ఒక్కరికి సంజన గారు బాగా గేమ్స్ ఆడతారని నిరూపించుకుంది ఆమె. ఓకేనా, ఇమాన్యుల్ తో ఒకసారి గేమ్ ఆడింది, సూపర్ గా ఆడింది. తనుజతో గేమ్ ఆడింది, సూపర్ గా ఆడింది. కళ్యాణ్ తో గేమ్ ఆడింది, సూపర్ గా ఆడింది. సంజన గారు కూడా గేమ్స్ లో బాగా ఆడారు. ఆమె డిజర్వ్ మామ టాప్ 5 మాత్రం. సంజన గారు డిజర్వ్ టు ద టాప్ 5 అని నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది నిజం చెప్పండి, తనూజ టాప్ లో ఉన్నందుకు ఆనందపడుతున్నారా లేదా? నేనైతే బాగానే ఆనందపడుతున్నాను. కానీ మీకు నచ్చిన కంటెస్టెంట్ అయితే ఓటేసుకోండి మామ. నేను ఎవరికి డప్పు కొట్టాలని కొట్టట్లేదు, నాకు నచ్చిన వాళ్ళకి నచ్చారని చెప్తా, నచ్చనప్పుడు నచ్చలేదని చెప్తా. తనూజ కళ్యాణ్ లో తప్పులు ఉన్నప్పుడు తప్పులు చెప్పి, వాళ్ళిద్దరు రైట్లు చేసినప్పుడు రైట్లు చేశారు. ఓకేనా, నేనైతే ఎవరు పియాను కాదు. ఫస్ట్ దాన్ని మీరు గుర్తించాలా, నన్ను ప్రోత్సహించాలా. కుదిరితే మన ఛానల్ లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి మామ. ఓకేనా, మీకు నచ్చిన వాళ్ళు ఎవరు, ఖచ్చితంగా విన్నర్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? ఫైనల్ క్వశ్చన్, హూ ఇస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9? కామెంట్ చేయి.